వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. నిజానికి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారినప్పటికీ ఏడాదిన్నరలో మళ్ళీ కోలుకుంది. మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి 5-6 కంపెనీలు సిద్ధమయ్యాయంటే ఎంత ఎఫర్ట్ పెట్టారో, ఈ ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో ఆలోచించాలి. ఐటీ రంగానికి సంబంధించిన పెట్టుబడులతో పాటు స్టీల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు విశాఖ కేంద్రంగా వస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, డిఫెన్స్కి సంబంధించిన పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి వస్తున్నాయి. రాష్ట్రానికి మధ్యలో ఉన్న రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంతవరకు పెద్ద పెట్టుబడి అయితే రాలేదు. దీని మీద మధ్య కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల ప్రజల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే రాజధానిని నెక్స్ట్ జనరేషన్ సిటీగా డెవలప్ చేసే ప్రణాళికలతో ప్రభుత్వం ఉందని తెలుస్తూ ఉంది. టెక్నాలజీ కేంద్రంగా, నాలెడ్జ్ సెంటర్గా అమరావతిని డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటింగ్ విధానాలను మార్చేసే సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి అమరావతిని హబ్గా మార్చబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దక్షిణాసియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకొస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీల్లో భారతదేశం మరోసారి వెనకబడకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అమరావతిలో పూర్తి స్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీ ద్వారా హార్డ్వేర్ తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి, మానవ వనరుల తయారీ ఇవన్నీ కూడా ఒకే వేదిక మీద లభిస్తాయి. 2030 నాటికి ప్రపంచంలో ప్రముఖ క్వాంటమ్ కేంద్రాలతో అమరావతి పోటీ పడేలాగా అభివృద్ధి చేసే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే వైపర్, ఎన్విడియా, AWS వంటి గ్లోబల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఒప్పందాల వల్ల క్వాంటమ్ రంగంలో తాజా పరిశోధన, టెక్నాలజీలు ఇవన్నీ కూడా అమరావతికి వస్తాయి. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి పెద్ద స్థాయి క్రయోజెనిక్ ఉత్పత్తి యూనిట్ కూడా అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. క్వాంటమ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడం మూలంగా హై వాల్యూ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించి అమరావతిని దావోస్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మోడల్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అదే చెప్తా ఉన్నారు. అభివృద్ధిని మేము అన్ని ప్రాంతాల్లో సమంగా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ అమరావతిని ఉపాధి కేంద్రంగా డెవలప్ చేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ ఆకాంక్ష. ఆ ఆకాంక్షని ఈ క్వాంటమ్ వ్యాలీ నెరవేరుస్తుందని చెప్తా ఉన్నారు. 2029 నాటికి క్వాంటమ్ హార్డ్వేర్ ఇన్స్టలేషన్, టాలెంట్ పైప్లైన్ నిర్మాణం, ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు బలోపేతం చేయటం, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం ఇవన్నీ కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి క్రయోజెనిక్స్, ఫోటోనిక్స్, హార్డ్వేర్ రంగాల్లో 5,000 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి క్వాంటమ్ ఎగుమతులు, అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పన, ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చే విధంగా అమరావతిని డెవలప్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మిగతా ప్రాంతాలు ఎలా అయితే ఇప్పుడు ఈ సదస్సులో పెట్టుబడులు వస్తున్నాయో, రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.